ఇది కేవలం ఒక జాతర కాదు, కోయదొరల రక్త త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. అడవి గుండెల్లో పుట్టిన ఆత్మ గౌరవ చరిత్ర ఇది. మేడారం అడవుల్లో పులి గుంపుల మధ్య ఆడుకుంటున్న పసి పాపగా సమ్మక్క దొరికింది. కోయ గిరిజనులు ఆ బిడ్డను అడవి తల్లి ప్రసాదంగా భావించి మేడారం గడ్డపై వీరనారిగా పెంచారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే కాకతీయ రాజులు వేసిన బస్తవ సంఖ్యలను తెంచడానికి ఆ తల్లి సింహంలా గర్జించింది. మా అడవి బిడ్డల ఆకలి తీర్చలేని రాజుకు పన్ను కట్టే ప్రసక్తే లేదు అని యుద్ధానికి సిద్ధమైంది. సమ్మక్క కొడుకు జంపన్న వీరమరణం చెందితే ఆ బిడ్డ రక్తంతో సంపంగి వాగు ఎర్రగా మారి జంపన్న వాగుగా పారింది. కన్న బిడ్డల రక్త తర్పణం చూసిన ఆ తల్లి చివరకు కుంకుమ భరిణిగా మారి అడవిలో కలిసిపోయింది. తల్లికి మనం ఇచ్చే బెల్లం అది కేవలం ప్రసాదం కాదు, సాక్షాత్తు ఆ తల్లి దీవించి ఇచ్చిన బంగారం. మాఘ మాసపు చలిలో శరీరానికి వేడిని, రక్తానికి శక్తిని ఇచ్చే సహజ ఔషధం ఈ బెల్లం. అందుకే అడవి బిడ్డలకు అదే అసలైన ఆరోగ్యం. త్యాగానికి మారుపేరు మన మేడారం. జై సమ్మక్క, జై జై సారక్క. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి